ఐపీఎల్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. టైటిల్ ఫేవరెట్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే 6వ ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మరోసారి చెన్నై టాప్ ఆర్డర్ ఆశించిన మేర రాణించలేకపోయింది. శివం దుబే, జడేజా హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పర్వాలేదనిపించే స్కోర్ చేసింది. 53 పరుగులు చేసిన జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 2, శాంట్నర్, అశ్విని కుమార్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. చేసింగ్ లో ముంబై 15.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ హోమ్ గ్రౌండ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో మ్యాచ్ వన్ సైడ్ గా ముగిసింది. ఈ ఓటమితో చెన్నై తన ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ లో ఆ జట్టుకి ఇది 6వ ఓటమి. మొత్తం 8 మ్యాచ్లు ఆడిన సీఎస్కే కేవలం 2 విజయాలనే అందుకుంది. చెన్నై రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. ప్రస్తుతం -1.392 రన్ రేట్ తో చెన్నై పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తేనే సీఎస్కే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒక్క మ్యాచ్ ఓడితే ఇతర జట్ల ఫలితాలు, రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అదే సమయంలో రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 2 మ్యాచ్లు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మిగిలిన 6 మ్యాచ్ల్లో చెన్నై 3 హోమ్ గ్రౌండ్ లో ఆడనుండడం కాస్త అడ్వాంటేజ్. చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్లను సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ తో తలపడనుంది. ప్రస్తుతం చెన్నై ఫామ్ చూస్తుంటే ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.